ఏం డిస్కస్ చేసుకుంటున్నారే? అదేనే మ్యాథ్స్ కొంచెం టఫ్ గా అనిపించింది, ఎలా చదవాలని. మనం ఇంకా ఫస్ట్ ఇయరే కదే, కాలేజ్ స్టార్ట్ కూడా 1.5 month అయింది. అప్పుడే చదువులు, సీరియస్నెస్, స్ట్రాటజీస్ ఏంటి ఇవంతా? అది కదే, మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే గానీ మంచి మార్క్స్ స్కోర్ చేయలేం కదా, అందుకని. నువ్వు ఒక బోరింగ్ పర్సన్, నువ్వు స్కూల్ నుంచి కూడా ఇంతే. అవును, నీవి అన్నది కరెక్టే, మనం ఫస్ట్ ఇయరే కదా, ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమైందే అలా ఉన్నారు? ఇంకేమవ్వాలే, సెకండ్ ఇయర్ మార్క్స్ చూసావా మావి? స్కూల్లో ఎంత మంచి మార్క్స్ వచ్చేవి మనకి. అబ్బా ఇంకా 2 years ఉన్నాయి కదా, థర్డ్ ఇయర్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు ప్రతిదాన్ని? నువ్వు అంత కూల్ గా ఉంటావు, అందరి వల్ల అవ్వాలి కదా. అయినా నీవి చెప్పింది కూడా కరెక్టే, ఇంకా 2 years ఉంది కదా, వి విల్ కవర్ ఇట్ అప్. అవునా? అవునే, పక్కా షాపింగ్ వెళ్దాం. A few moments later. స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చా? అదే, నేను యూపీఎస్సీ క్రాక్ చేశాను కదా, అందుకనే స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేసావా? ఇప్పుడు మనం ఇంకా 4th year లోనే కదా ఉన్నాం. ఇంకా 4th year ఏంటి? మన ఇంజనీరింగ్ అయిపోయి 2 years అయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నువ్వు గ్యాప్ ఇయర్ కూడా తీసుకున్నావు కదా. ఎప్పుడు 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 జరిగింది ఇదంతా? 4th year ఎప్పుడు అయిపోయింది? నేను గ్యాప్ ఇయర్ తీసుకోవడం ఏంటి? ఈ ఇయర్ అదేంటి? నోమిక ఫోన్ చేస్తుంది. హలో నోమిక, మనం యాక్చువల్లీ 4th year. నాకు అబ్రాడ్ లో జాబ్ వచ్చింది. ఐఎమ్ లివింగ్ ఇన్ 15 days. అవునా? ఎప్పుడే? ఐల్ కాల్ యూ లేటర్, ఓకే? ఏంటిది? నేను టైం అంతా వేస్ట్ చేసేసానా? కానీ ఎలా? నాకు తెలియలేదే. Student life ends quietly while you are busy wasting it.